కొంతమంది వైకాపా నేతలు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు నారా లోకేష్ మీద విష ప్రచారం చేస్తూ ఫేక్ ప్రచారాన్ని ప్రమోట్ చేయాలనుకుంటే అది ఇప్పుడు వైకాపాకి జగన్మోహన్ రెడ్డికే బూమరాంగ్గా మారింది. జగన్మోహన్ రెడ్డి గతంలో చేసినటువంటి తప్పిదాలన్నీ బయటపడుతున్నాయన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. వీటి మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమన్ గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. అండి. నారా లోకేష్ గారి మీద కొంతమంది వైకాపా నేతలు పనిగట్టుకొని మరి ఫేక్ ప్రచారం చేయాలనుకుంటే అది వారి పట్ల బూమరాంగ్ అయిందని, గతంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పిదాలన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ వార్తల మీద మీ విశ్లేషణ ఏంటి మేడం? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గత 18 నెలలుగా చేస్తున్నది అదే. కూటమి మీద, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ వీళ్ళ మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళ మీద నెగిటివ్ ప్రచారాలు ఎక్కువ చేస్తున్నారు. కూటమి నేతలు మిగతా వాళ్ళ మీద కూడా చేస్తున్నారు, కానీ మెయిన్గా వీళ్ళ ముగ్గురిని టార్గెట్ చేసి వాళ్ళ మీద మీరు అన్నట్టుగా ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు. అయితే లోకేష్ విదేశీ పర్యటనలు కావచ్చు, అంటే అఫీషియల్ కాకుండా పర్సనల్ అన్నీ కూడా ఆయన ప్రభుత్వ ధనం ఖర్చు పెడుతున్నారు, విమానాలకి, హెలికాప్టర్లకి విపరీతంగా ఖర్చు పెడుతున్నారు అని వాళ్ళు తెర మీదగా తీసుకొచ్చారు వైసీపీ వాళ్ళు. దానికోసం రైట్ ఫ్రమ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద వివరాలు తీసుకుంటే వాళ్ళు కంగు తినే విషయం బయటపడింది. ఏంటంటే ఆయనది జీరో ఖర్చు అని, ఎవరిది? లోకేష్ది. ఎందుకంటే లోకేష్ ప్రతిదానికి తన సొంత డబ్బులు పెట్టుకుంటున్నాడు అనే విషయం ఇవాళ బయటకు వచ్చింది. అంటే జగన్మోహన్ రెడ్డికి ఎవరైతే, మీకు తెలుసు జగన్మోహన్ రెడ్డి విషయం ఏంటంటే, నారా లోకేష్ గారు హైదరాబాద్ రావడానికి ప్రజాధనాన్ని వృధా చేస్తున్నాడు, ప్రత్యేక ఫ్లైట్లో తిరుగుతున్నాడు, ఫ్లైట్ టికెట్ల కోసం ప్రజాధనాన్ని ఖర్చు పెడుతున్నాడు అంటూ వైకాపా ఆయన మీద ఫేక్ ప్రచారం చేయాలనుకుంది. కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అదనపు ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు బయటపడుతున్నాయి అనేటువంటి వార్తలు వస్తున్నాయి. కరెక్ట్, అదే జరిగింది. అంటే ప్రతిదాన్ని కూడా ఒక అతని నిందితుడిగా చూపించాలి. లోకేష్ ఇట్లా ధనం వ్యయం చేసేస్తున్నాడు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు అని దాన్ని ఒక పెద్ద ప్రచారాస్త్రంగా వాడుకుందామని వైసీపీ ప్లాన్ చేసింది. అయితే ఏమైంది, మీరు కనుక చూసుకుంటే కనుకైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎంత ఖర్చు పెట్టాడు 5 ఏళ్ల తన పాలనలో అని చూస్తే 222 కోట్లు జగన్మోహన్ రెడ్డి ఓన్లీ, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి ప్యాలెస్లో కూర్చున్న మనిషి ఈవెన్ సెక్రటేరియట్ కూడా వెళ్లకుండా ఆయన 1 కిలోమీటర్ కూడా మీకు తెలుసు ఆయన హెలికాప్టర్ వాడారు. తర్వాత ఆయన ఎక్కడికైనా వెళ్ళాలంటేట ఒక విమానం, ఒక హెలికాప్టరే కాకుండా అదనంగా ఒక హెలికాప్టర్ కూడా అక్కడ వెయిట్ చేసి ఉంచాలట. అంటే ఒక మనిషి ఒక ప్రయాణానికి 3 వాడాడు వాహనాలు, ఒక విమానం, 2 హెలికాప్టర్లు. అంటే ఎంత ఖర్చో ఆలోచించండి. మొన్న మీరు చూసారండి, ఎంతో దాకా ఎందుకు సిబిఐ కోర్టు ముందు హాజరు కావడానికి 3 నిమిషాలు కోర్టులో ఉన్నాడు. 3 నిమిషాలు కోర్టులో ఉన్నందుకు ₹1 కోటి ఖర్చు అయింది. మరి దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది కదా, 222 కోట్లు అంటే చాలా తక్కువ ఖర్చు పెట్టాడని అనుకోవాలా ప్రజాధనాన్ని? దీనికి సమాధానం ఇవాళ వైసీపీ వాళ్ళు ఇవ్వాలిగా. ఇవాళ చూసుకుంటే కనుక అయితే ఎంత ఆయన మీద నెగిటివిటీ ఉందో ఇవాళ మీరు చూస్తే కనుకైతే సాక్షి వాళ్ళ, అంటే వాళ్ళ దగ్గర, అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటున్నారట, సార్ మన మీద ఇంత నెగిటివిటీ ఉంది అని చెప్తూ ఉంటే కూడా ఆయన అలాగా అంటున్నట్ట. కానీ ఇది ఈ 222 కోట్లే కాదు, ఇంకా చాలా విషయాలు బయటకు వస్తాయి. ఆయన అక్రమంగా ఎట్లా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారో కూడా బయటకు వస్తుంది. ఇవాళ ఎవరైనా ఒకవేళ అడిగితే రైట్ ఫ్రమ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద డెఫినెట్గా మొత్తం వివరాలు బయటకు వస్తాయి. అందుకని లోకేష్ని ఏదో బదనాం చేద్దాం అనుకుని ఇవాళ మొహం పగిలింది ఎవరికంటే వైసీపీకి. ముఖ్యంగా ఇవాళ మరి జగన్మోహన్ రెడ్డి తల ఎక్కడ పెట్టుకుంటాడో ఆయనకే తెలియాలి. ఎందుకంటే అనవసరంగా పనికిమాలిన విషయాల మీద దృష్టి పెట్టడం మానేసి, ఓకే నా హయాంలో నేనేం చేశాను, నేను ఎంత దుర్వినియోగం చేశాను, లేకపోతే నా హయాంలో నేను ఏమైనా మంచి పని చేశానా, ఇవాళ వీళ్ళు చేస్తున్నారో అని ఆలోచించకుండా వీళ్ళు ఎందుకు చేస్తున్నారు, వీళ్ళు చేసేదాన్ని మనం పక్కదోవ పట్టించాలంటే వీళ్ళ మీద ఏదో ఒక నింద వేయాలి. ఇప్పుడు తెల్లారులేసి నిన్న ప్రెస్ మీట్ కూడా అదే కదా ఆయన పెట్టింది. ఆయన అంతసేపు ప్రెస్ మీట్లో ఏం మాట్లాడాడు? ఆయన నేను ఒక పెద్ద గజ దొంగనని ప్రూవ్ చేసుకున్నాడు, నేను దొంగల్ని సమర్థిస్తానని ప్రూవ్ చేసుకున్నాడు. అంతే కదండి జరిగింది. ఆయన చెప్పిన అంశాల్లో ఒక్కటైనా కూటమి ప్రభుత్వానికి వర్తిస్తుందా? అన్నీ తన్ని తాను ఆయన ఇగో నా హయాంలో ఇలా జరిగింది, ఈ తప్పులు నేను చేశాను అన్నట్టుగానే అది మీరు అన్వయించుకోవడానికి సరిపోతుంది.
కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడినా ఏం చేసినా ఆయన ఆలోచించట్లేదు. ఏమవుతుందంటే ఎవరి మీదో ఆధారపడుతున్నాడు ఆయన, స్క్రిప్ట్ కూడా ఒకళ్ళ మీద ఆధారపడతాడు. అందుకని దానివల్ల ఆయన ఫ్యూచర్ లేకుండా చేసుకుంటున్నాడు. కాబట్టి ఇంకా మీదటైనా జగన్మోహన్ రెడ్డి ఎవరైనా ఏదన్నా చెప్తే కళ్ళు మూసుకుని దాన్ని చదివేయడం కాకుండా, లేదు కళ్ళు మూసుకుని దానికోసం అవును ఇది కరెక్ట్ అనుకుని తన సోషల్ మీడియాలో లేదా ట్విట్టర్ హ్యాండిల్లోనూ వేయించకుండా దాని గురించి డీటెయిల్డ్గా తెలుసుకుని అంటే అది ఫేకా కాదా నిజమా అనేది కూడా కొంచెం వెరిఫై చేసుకుని ఆ తర్వాత దాని మీద మాట్లాడితే కొంచెం ఫ్యూచర్లో మళ్ళీ ఏమైనా ప్రజల్లోకి వెళ్ళటానికి అవకాశం దొరుకుతుంది. ఓకే, అంటే జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిన్న మొన్నటి వరకు బాకా ఊదేటువంటి కొన్ని జాతీయ మీడియా సంస్థల్లో కూడా ఈ 222 కోట్ల రూపాయల దుబారా ఖర్చు మీద అయితే ఇప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డిని అలాగే వైకాపా చేసినటువంటి పని ఎండగడుతూ ఉన్నాయి. ఎలా చూడాలంటారు? నిజంగా అది జీర్ణించుకోలేకపోతున్నాడు అంటారా జగన్మోహన్ రెడ్డి? అంటే చేజేతుల దొంగకి ఇంటి తాళాలు ఇచ్చినట్టుగా చేజేతులా చేసుకున్నాడు. ఇవాళ ఆయన ఎవరు లోకేష్ని తప్పు పడదామని చూస్తే తన తప్పులు తనే బయట పెట్టుకున్నట్టు అయింది. కాదు లోకేష్ కాదు ఖర్చు పెట్టింది, నేనే ఖర్చు పెట్టుకున్నాను, 222 కోట్ల ప్రజాధనాన్ని నేనే ఖర్చు పెట్టానని ఇవాళ జాతీయ మీడియా సంస్థలకు కూడా ఆయన చెప్పకనే చెప్పుకున్నాడు. వాళ్ళకి ఆహారం అయ్యాడు ఆయన చెప్పాలంటే. అంటే ఒక వార్త అయ్యాడు. ఇవాళ వాళ్ళు ఏకి పడేస్తారు శుభ్రంగా. అందుకని ఇవాళ ఏం చేస్తాడు దాని మీద ఏం వివరణ కూడా ఇవ్వడానికి ఉండదు. అది నిజం కదా, ఇప్పుడు ఆ విషయాలన్నీ నిజం కాబట్టి ఇప్పుడు కామ్గా ఏం చేస్తాడు, యలహంకకి వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకా దీని మీద మళ్ళీ సాక్షి వాడు కూడా ఏం మాట్లాడటానికి ఏముంది. సో ఆర్టీఐ ద్వారా మనం చూసుకుంటే నిజంగా ఆ యాక్ట్ ద్వారా నారా లోకేష్ గారు తన వ్యక్తిగత అవసరాలకి తన వ్యక్తిగత అంటే డబ్బునే ఆయన వినియోగించినట్టుగా పర్యటనకి ఆ డబ్బునే వినియోగించినట్టుగా క్లియర్గా తెలుస్తోంది. సో దీని ద్వారా నిజంగా వైసీపీ వ్యూహం ఏదైతే ఉందో అది బెడ్స్ కొట్టింది. ఇంకొకటి ఇప్పుడు దీన్ని బట్టి మీకు అర్థమవుతోంది, పవన్ కళ్యాణ్ డబ్బుల దగ్గర తన సొంత డబ్బులు తను ఖర్చు పెడతాడు. మనకు తెలిసి ఏదైనా హెల్ప్లు చేయాలన్నా ఏం చేయాలన్నా తను కష్టపడి సంపాదించిన దాంట్లోనే చేస్తాడు. ఆయన అక్కర్లే అంటే దుబారా ఎక్కడ చేయడు ప్రభుత్వ ధనాన్ని. అలాగే ఇవాళ లోకేష్ కూడా మంచి మార్గంలో వెళ్తున్నాడు. అనవసరంగా ఖర్చు పెట్టకుండా అంటే ప్రభుత్వ ధనాన్ని ఎవరికి కూడా సంజాయిషి ఇచ్చుకోవాల్సిన రీతిలో లేకుండా ఓకే ఇతన్ని మనం నమ్మచ్చు, ఇతన్ని మనం ఫ్యూచర్లో ఒక మంచి నాయకుడిగా ఊహించుకోవచ్చు అనేదానికి ఇవాళ లోకేష్ తార్కాణంగా నిలుస్తున్నాడు. ఓకే, థ్యాంక్ యూ.